అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో 2 రకాల హెల్దీ లడ్డు రెసిపీస్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు కూడా అందరూ ఈ లడ్డూలు తినచ్చు. రోజు ఈ లడ్డు తీసుకోవటం వల్ల మనకి కావాల్సిన ప్రోటీన్ అనేది చక్కగా అందుతుంది. అండ్ దాంతోపాటుగా కొన్ని వందల ఆరోగ్య ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి. మరిక లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా, సింపుల్గా, ఈజీగా చేసుకుని ఈ హెల్దీ లడ్డు రెసిపీస్ ఏంటో చూసేద్దాం. ఈ లడ్డు తయారు చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ మీద మందంగా ఉండే కడాయిని పెట్టుకోండి. అందులోకి 1 కప్పు దాకా నువ్వులు వేసుకుని దోరగా లో ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేసుకోండి. ఇవి వేగాయో లేదో తెలుసుకోవాలి అంటే కొద్దిగా నువ్వులు తీసుకుని నోట్లో వేసుకోండి. మీకు క్రిస్పీగా తెలిస్తే వెంటనే వీటిని తీసుకుని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్ లో 1/2 కప్పు దాకా ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు అంటాం కదండి, సో వాటిని కూడా వేసుకుని లో ఫ్లేమ్ లోనే దోరగా ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి. మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసేసుకుని క్రిస్పీగా అయిన తర్వాత ప్లేట్ లోకి తీసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు అదే ప్యాన్ లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా గుమ్మడి గింజలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. గుమ్మడి గింజలు మనకి ఏ షాప్ లో అయినా కూడా సూపర్ మార్కెట్స్ లో దొరుకుతాయండి. ఇవి గ్రీన్ కలర్ లో ఉంటాయి, అలాగే వైట్ కలర్ లో కూడా మనకి దొరుకుతాయి. ఏవి దొరికితే వాటిని యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ నువ్వులు కానీ, ఫ్లాక్స్ సీడ్స్ కానీ, లేదంటే గుమ్మడి గింజలు కానీ, వీటన్నిటిలో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో అందుకే ఇవి మనకి హెల్త్ కి చాలా చాలా మంచిది. ఈ గుమ్మడి గింజలు వేగడానికి పెద్ద టైం ఏం పట్టదండి, జస్ట్ 2 మినిట్స్ లోనే చక్కగా ఉబ్బుతాయి అన్నమాట. అలా పొంగాయి అంటే ఈ గింజలు అనేవి వేగిపోయినట్లు అర్థం. వెంటనే పక్కకు తీసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఈ లడ్డూని టేస్టీగా తయారు చేయడం కోసం నేను ఇక్కడ కొన్ని డ్రై ఫ్రూట్స్ ని యూజ్ చేస్తున్నానండి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ దాకా బాదం పప్పులు వేసి ఫ్రై చేస్తున్నానండి. బాదం పలుకుల్ని మధ్యలోకి హాఫ్ కి కట్ చేసి యాడ్ చేస్తున్నాను. కొంచెం ఈజీగా త్వరగా వేగడం కోసం, మాడిపోకుండా ఉంటాయి అన్నమాట ఇలా కట్ చేసుకుని ఫ్రై చేసుకుంటే. సో బాదం పప్పులు ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి పిస్తా పలుకులు వేస్తున్నాను. అవి కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసాను. పిస్తా లైట్ గా వేగిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా జీడిపప్పు పలుకులు కూడా వేసేసి దోరగా లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి. ఇంకా ఇందులోకి మీరు కావాలనుకుంటే గ్రేట్ చేసుకున్న డ్రై కోకోనట్ ని కూడా యాడ్ చేసుకుని రోస్ట్ చేసుకోండి. సో వీటన్నిటిని కూడా దోరగా ఫ్రై చేసేసుకున్న తర్వాత దించే ముందు 1 టీ స్పూన్ దాకా సోంపు, అలాగే 3 లేదా 4 యాలకులు వేసి జస్ట్ ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు దించేసుకోండి. సోంపు వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు, అది మాడిపోతుంది అన్నమాట. వీటన్నిటిని కూడా ఒక ప్లేట్ లోకి వేసేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న వాటన్నిటిని కూడా పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ప్యాన్ లోని 2 టేబుల్ స్పూన్ల దాకా వేరుశనగ గుళ్ళు వేసి దోరగా ఫ్రై చేసుకుని వాటికి ఉండే పైన పొట్టంతా తీసేసి ఒక మిక్సీ జార్లోకి వేసుకుని పెట్టుకోండి. ఇందులోని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న కొన్ని డ్రై ఫ్రూట్స్ ని కూడా తీసుకుని వేసుకుని కొంచెం క్రష్ చేసుకుని పక్కకు తీసుకోవాలి. అంటే మనం లడ్డు చుట్టేటప్పుడు వీటిని యాడ్ చేసుకుని తింటూ ఉన్నప్పుడు ఇవి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. సో అందుకోసమే వీటిని కొంచెం క్రష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. మీరు రోట్లో వేసి దంచుకున్నా పర్వాలేదు, లేదా మిక్సీ జార్లో వేసుకుని క్రష్ చేసుకున్నా పర్వాలేదు. ఇలా క్రష్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఆ మిక్సీ జార్లోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకుని చల్లారి పెట్టుకున్న వాటన్నిటిని కూడా వేసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు స్వీట్నెస్ కోసం ఇందులోకి 1/2 కప్పు దాకా తురుముకున్న బెల్లం, అలాగే 1 కప్పు దాకా గింజలు తీసేసిన ఖర్జూరం పళ్ళని కూడా వేసేసేయండి. ఇది మనకి స్వీట్నెస్ కి తగ్గట్టుగా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ 2 కలిపి 1.5 కప్పు దాకా తీసుకున్నాను. మీరు 2 కలిపి 1.5 కప్పు దాకా యూజ్ చేసుకోవచ్చు, కొంచెం స్వీట్ ఎక్కువ తినాలి అనుకుంటే. సో ఇవన్నీ వేసేసిన తర్వాత ఎంత వీలైతే అంత ఫైన్ గా బ్లెండ్ చేసేసుకుని బౌల్లోకి తీసేసుకోవటమే. ఇలా బౌల్లోకి వేసేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ క్రష్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసేసేయండి. వేసేసి మొత్తం అంతా కూడా కలిపేసుకుని చక్కగా లడ్డూలాగా చుట్టేసుకోవడమేనండి. ఇందులోకి మనం ఖర్జూరం వేసాం కదండి, సో జిగురుదనం అనేది ఉంటుంది, లడ్డూలు ఈజీగా ఫామ్ అయిపోతాయి. పిల్లలకి కొంచెం హెల్దీగా పెట్టాలి అనుకుంటే 1 or 2 టీ స్పూన్స్ దాకా నెయ్యిని కూడా ఇందులోనే యాడ్ చేసుకుని మిక్స్ చేసేసుకుని లడ్డూల కింద చుట్టేసుకోండి. సో ఈ లడ్డూలు తయారు చేసుకోవడం చాలా చాలా ఈజీ కదండి. ఇలా తయారు చేసుకున్న లడ్డూల్ని ఎయిర్టైట్ బాక్స్ లో పెట్టుకుని స్టోర్ చేసుకుని రోజుకి 1 తిన్నా చాలండి. మన హెల్త్ ని మనం కాపాడుకున్నట్టే. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోకి 1 కప్పు దాకా బాదం పలుకులు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇది వెయిట్లో వచ్చేసి 150 గ్రాములండి. సో నేను వెయిట్లో చెప్తాను, కప్ వైజ్ చెప్తాను, మీకు ఏది కంఫర్ట్ అయితే అట్లా యూస్ చేయండి.
సన్నటి సెగ మీదే బాదం పలుకులు గింజ లోపల వరకు వేగేలాగా వేయించుకోవాలి. చిన్న మంట మీద వేయించండి. బాదం పలుకుల్ని మీరు వేయిస్తూ ఉంటే కొంచెం స్ప్లిట్ అవుతాయండి, మాడిపోవు, రంగేమి మారిపోవు. బట్ గింజ అనేది లోపల వరకు వేగిందో లేదో అర్థం ఏంటి అంటే అదే లైట్గా స్ప్లిట్ అవుతాయి. సో అలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని అందులోకి పావు కప్పు దాకా జీడిపప్పు పలుకులు వేసుకోండి. అలాగే పావు కప్పు దాకా పిస్తా పలుకులు కూడా వేసుకోండి. ఇవి వెయిట్లో వచ్చేసి 35 గ్రాములు. రెండు కూడా 35. వీటిని కూడా సన్నటి సెగ మీద నిదానంగా వేయించండి. ఈ జీడిపప్పుని పిస్తాని కూడా దోరగా వేయించేసుకున్నాక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ ప్యాన్లోకి అరకప్పు దాకా వాల్నట్స్ వేసుకోండి. ఇవి వెయిట్లో వచ్చేసి 50 గ్రాములు. ఇవి ఎఫోర్డబుల్ కాదు అనుకునే వాళ్ళు దీనికి బదులుగా పీనట్స్ని కూడా యూజ్ చేయొచ్చు. వీటిని కూడా దోరగా చిన్న మంట మీద చక్కగా నిదానంగా వేయించేసి పక్కకి తీసేసేయండి. ఇప్పుడు ప్యాన్లోకి అరకప్పు దాకా రోల్డ్ ఓట్స్ వేస్తున్నాను. ఇది వెయిట్లో వచ్చేసి 65 గ్రాములండి. రోల్డ్ ఓట్స్ లేకపోతే నార్మల్ ఓట్స్ అయినా వాడచ్చు. ఓట్స్ని కూడా దోరగా సన్నటి సెగ మీద వేయించేసేయండి. ఓట్స్ని కూడా వేయించేసుకుని పక్కకి తీసేసుకోండి. ఇప్పుడు ప్యాన్ని మళ్ళీ స్టవ్ మీద ఉంచి 1 కప్పు దాకా ఫూల్ మక్నా వేసుకోండి. ఇవి వెయిట్లో వచ్చేసి 15 గ్రాములు. ఇన్ కేస్ మీరు ఈ ఫూల్ మక్నాకి ఆల్టర్నేటివ్గా ఏదైనా కావాలి అంటే నువ్వులు యాడ్ చేసుకోవచ్చు. నువ్వుల్ని రీప్లేస్ చేసుకోండి. ఈ ఫూల్ మక్నాని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించాలండి. మనం షాప్ నుంచి తెచ్చినప్పుడు ఇవి మెత్తగా ఉంటాయన్నమాట. సో మీరు సరిగ్గా వేయించకపోతే అవి ఇలా క్రిస్పీగా అవ్వవు. మనం లడ్డు చేసేటప్పుడు చుట్టుకుపోతుంది. అందుకని కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా వేయించుకోండి. చిన్న మంట మీదే వేయిస్తే మంచిగా ఒక 5 నిమిషాలకి క్రిస్పీగా అయిపోతాయి. ఆ తర్వాత వీటిని తీసుకుని పక్కన ప్లేట్లోకి వేసుకోండి. నెక్స్ట్ ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా మెలాన్ సీడ్స్ అంటే పుచ్చగింజలు, 2 టేబుల్ స్పూన్ల దాకా గుమ్మడి గింజలు, 2 టేబుల్ స్పూన్ల దాకా సన్ఫ్లవర్ సీడ్స్. ఈ మూడింటిని కూడా ఈక్వల్గా తీసుకోవాలి. వెయిట్లో వచ్చేసి 20 గ్రాములు. అయితే మీరు ఈ సీడ్స్కి బదులుగా వేరే ఏమి ఆల్టర్నేటివ్ తీసుకోవచ్చు అని అనుకుంటే గనక ఎండు కొబ్బరి, పల్లీలు, అలాగే పుట్నాలు, ఈ మూడింటిని ఆల్టర్నేటివ్గా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఆల్టర్నేటివ్ ఇంగ్రీడియంట్స్ ఎందుకు చెప్తున్నాను అంటే కొంతమంది కామెంట్స్లో తక్కువ బడ్జెట్లో అయిపోయేలాగా మంచి న్యూట్రియంట్స్ ఉండే ఇంగ్రీడియంట్స్ చెప్పండి అక్క అని చెప్పేసి అడుగుతున్నారనమాట. సో అందుకని ఆల్టర్నేటివ్స్ కూడా మెన్షన్ చేస్తున్నాను. అయితే ఇక్కడ మనం తీసుకున్న సీడ్స్ అన్నిటిలో కూడా కొంచెం వేరియేషన్స్తో సిమిలర్ న్యూట్రియంట్స్ అయితే ఉంటాయండి. వీటిని రెగ్యులర్గా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల స్కిన్కి, బోన్స్కి, హెయిర్కి, హార్ట్కి చాలా మంచిది. అంతేకాదు ముఖ్యంగా ఇందులో క్యాన్సర్స్ని ప్రివెంట్ చేసే లక్షణాలు ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనం వేయించుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా కొంచెం చల్లారనివ్వండి. కొద్దిగా చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. లడ్డూకే కాబట్టి లైట్గా బరకున్నా ఏం కాదు. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఫ్లేవర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి కూడా వేసుకోండి. తర్వాత ఇందులోకి లడ్డు స్వీట్నెస్ కోసం అరకప్పు నుంచి 3/4 కప్పు దాకా బెల్లం తురుముని కానీ బెల్లం పౌడర్ని కానీ వేసుకోండి. నేను బెల్లం పౌడర్ తీసుకున్నాను. ఇది వెయిట్లో వచ్చేసి 125 గ్రాములు. మీరు మొత్తం కలుపుకున్న తర్వాత మిక్స్ అయిన తర్వాత టేస్ట్ చూసుకుని స్వీట్నెస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు కూడా. అండ్ అలాగే ఎవరైతే డయాబెటిక్ ఉంటారో అలాంటి వాళ్ళు బెల్లానికి బదులుగా ఖర్జూరాన్ని వాడండి. సో ఈ బెల్లం, యాలకుల పొడి, అలాగే పౌడర్, మనం తయారు చేసుకున్న ప్రోటీన్ పౌడర్, ఇవన్నీ కూడా బాగా కలిపేసేసి మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుని రఫ్గా గ్రైండ్ చేసుకుంటే మీకు కాస్త ముద్ద కడుతుందనమాట. అప్పుడు లడ్డు చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఇలా కొద్దిగా వేసుకుని గ్రైండ్ చేసేసుకుని మళ్ళీ గిన్నెలోకి తీసుకోండి. అవసరమైతే కాస్త నెయ్యి వేసుకునైనా లడ్డూలు చుట్టుకోవచ్చు. బట్ మీరు ఈ క్వాంటిటీలో ఎగ్జాక్ట్గా చేస్తే కనుక మీకు నెయ్యితో కూడా పని ఉండదండి. ఈజీగా లడ్డూలు వచ్చేస్తాయి. సో మీకు నచ్చిన సైజులో మీరు లడ్డు రోజుకొకటి తినే విధంగా ఏ సైజులో తినాలి అనుకుంటే ఆ సైజులో లడ్డూల కింద చుట్టేసుకోండి. ఇలా అన్ని లడ్డూల్ని కూడా చక్కగా చుట్టేసుకుని ఒక 8 బాక్స్లో పెట్టేసి బయట వదిలేస్తే 15 డేస్ ఫ్రెష్గా ఉంటాయి. 2 నెలలైనా అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసినట్టుగానే ఉండాలి అంటే కనుక ఈ లడ్డూల్ని బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. మంచిగా పిల్లలకి లంచ్ బాక్స్లోకి రోజుకొక లడ్డూని పెట్టి పంపించేసేయచ్చు. సో నేను ఇంతకు ముందు చెప్పినట్టుగానే పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి, మిడిల్ ఏజ్ వాళ్ళకి, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, ఇలా ఏజ్ డిఫరెన్స్ కానీ జెండర్ డిఫరెన్స్ కానీ ఇది ఏమీ లేకుండా ప్రతి ఒక్కరూ తినాల్సిన మంచి హెల్త్ బెనిఫిట్స్ ఇచ్చే లడ్డూ రెసిపీ ఇది. లడ్డూని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఈ యూస్ఫుల్ వీడియోని మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో కూడా తప్పకుండా షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో హెల్దీ, టేస్టీ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.